కాంగ్రెస్ సభకు వ్యతిరేకంగా హైదరాబాద్ లో పోస్టర్స్ వెలిసాయి, ఫ్లెక్సీలు వెలిసాయి. సామాజిక న్యాయ సమరభేరి సభకు వ్యతిరేకంగా వెలిసినటువంటి పోస్టర్లు మనకు కనిపిస్తున్నాయి. ఇటీవల తెలంగాణలో జరిగినటువంటి సంఘటనలతో వెలిసిన పోస్టర్లు జై బాపు, హింసే మా ఆయుధం, జై భీమ్, ఎస్సీ ఎస్టీలే మా లక్ష్యం, జై సంవిధాన్, రాజ్యాంగం అంటే మాకు లెక్కే లేదనే నినాదాలతో పోస్టర్లు కనిపిస్తున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, కాంగ్రెస్ సభకు వ్యతిరేకంగా హైదరాబాద్ లో వెలిసిన పోస్టర్లపై ఇప్పుడు వివాదం కనిపిస్తోంది. ఎలా చూడొచ్చు ఈ పోస్టర్స్? ఎవరు పెట్టారు తెలిసిందా? అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే టూర్కు వ్యతిరేకంగా ఆయనకు కౌంటర్గా, దాంతోపాటు సాయంత్రం ఎల్బీ స్టేడియంలో జరిగే కాంగ్రెస్ బహిరంగ సభకు వ్యతిరేకంగా హైదరాబాద్లో పలు చోట్ల పోస్టర్లు వెరిసాయి. పోస్టర్లు కలకలం రేపుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అందులో ప్రధానంగా దేశవ్యాప్తంగా రాజ్యాంగ పరిరక్షణే మా ధ్యేయమని చెప్తున్న కాంగ్రెస్ తెలంగాణలో మాత్రం రాక్షస క్రీడ రాజకీయం చేస్తుందని చెప్పి పోస్టర్లో చాలా స్పష్టంగా ఖర్గేకు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇందుకు సంబంధించి రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో వివిధ వర్గాల మధ్య, వివిధ సామాజిక వర్గాలపై జరిగిన దాడులు కావచ్చు, వాళ్ళపై పెట్టిన అక్రమ కేసులు కావచ్చు, ఇటువంటి అంశాలను ప్రస్తావిస్తూ పోస్టర్లో ఆ ఫోటోలను కూడా పొందుపరిచిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా స్పష్టంగా, ముఖ్యంగా మల్లికార్జున ఖర్గే టూర్కు సాయంత్రం సభలో అంటే ఎల్బీ స్టేడియంలో జరిగే సభకు వ్యతిరేకంగా ఈ పోస్టర్లు వెలిచాయని చెప్పవచ్చు. పోస్టర్లు ఎవరు వేశారు? ఈ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఖర్గే టూర్కు కౌంటర్గా ఈ నినాదాలు ఎవరు ఆ పోస్టర్లో ప్రచురించారన్నది ఇప్పటివరకు ఇంకా పోలీసులు ఆరా తీస్తున్నారు. హైదరాబాద్లో చాలా చోట్ల ఈ కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఈ పోస్టర్లు వెలిసాయి. పోస్టర్లపై రాజకీయ పక్షాల్లో కొంత చర్చ జరుగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. చాలా స్పష్టంగా ఈ పోస్టర్లలో ఖర్గే యొక్క పర్యటనను నినదిస్తూ, పర్యటనను వ్యతిరేకిస్తూ, సభను వ్యతిరేకిస్తూ ఈ పోస్టర్లో చాలా స్పష్టంగా నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా రాజ్యాంగ పరిరక్షణే మా ధ్యేయమని చెప్తూనే తెలంగాణలో మాత్రం వివిధ సామాజిక వర్గాలపై దాడి చేస్తుంది, వివిధ సామాజిక వర్గాలపై అక్రమ కేసులు పెడుతుంది. ఇటువంటి అర్థం వచ్చేలా చాలా నినాదాలు ఈ పోస్టర్లో కనిపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. హైదరాబాద్లో వెలిసిన ఈ పోస్టర్లపై పెద్ద ఎత్తున ఇటు కాంగ్రెస్ పార్టీలో వివిధ రాజకీయ పక్షాల్లో కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ పోస్టర్లు ఎవరి వేశారు, ఎవరి ఈ పోస్టర్ల వెనుక ఏదైనా రాజకీయ పార్టీ ఉందా, ఇటువంటి అంశాలపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరా తీస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.